అసలు ఇవన్నీ కావ్య చేసేది కదా! కావ్య కనిపించడం లేదేంటి? అందరూ ఉన్నారు. కావ్యే లేదు అని అపర్ణయితే అడుగుతూ ఉంటుంది. వచ్చేస్తుంది మామ్ రోజు ఏదో గుడికెళ్ళింది. ఏదో మొక్కు మొక్కుకుందంట. రోజు వెళ్తుంది గుడికి. వ్రతం అవన్నీ చేసుకొని వస్తుంది. చాలా టైం పడుతుంది కావ్య ఇంటికొచ్చేసరికి. ఈలోపు నువ్వు రెస్ట్ తీసుకో మామ్ పద అనైతే అంటూ ఉంటాడు. ఇక రుద్రాని, రాహుల్ వీళ్ళందరైతే రాజు భలే కవర్ చేసుకుంటున్నాడు అనైతే అనుకుంటూ ఉంటారు. ఇక అసలు నేను హాస్పిటల్‌లో కళ్ళు తెరవగానే కావ్య నా కళ్ళ ముందు ఉంటుందనుకున్నాను. కానీ లేదు. అసలు నేను కళ్ళు తెరిచానన్న విషయం కావ్యకి తెలుసా? నేను కోలుకున్న విషయం కావ్యకి తెలుసా? అనైతే అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజైతే షాకయ్యి తెలుసు మామ్ నేను ఫోన్ చేసి చెప్పాను కదా! ఫోన్ చేసి చెప్పాను. కానీ అర్జెంట్‌గా రమ్మని కూడా చెప్పాను. కానీ వ్రతం మధ్యలో ఉందంట కదా! పూర్తయ్యాక వచ్చేస్తాననన్నది. ఇదంతా చేస్తుంది నీకోసమే కదా మామ్! అందుకే తను రావడానికి టైం పడుతుంది. నీకు కూడా తెలుసు కదా! వ్రతం మధ్యలో ఆపేసి రాకూడదని. వచ్చేస్తుందిలే. నువ్వు ముందు లోపలికి పదమ్మా! రెస్ట్ తీసుకో అనైతే అంటూ ఉంటుంది. ఏంటో నాకు గందరగోళంగా అనిపిస్తుంది. కావ్య ఇక్కడ లేకపోవడం ఏంటో రాజు నాకేం అనిపించట్లేదు అనైతే అంటూ ఉంటుంది. ఏం లేదు మామ్ వచ్చేస్తుంది. సాయంత్రం కల్లా వచ్చేస్తుంది. పద అనైతే అంటూ ఉంటాడు రాజు. అలా అంటూ అపర్ణనైతే మభ్యపెడుతూ ఉంటాడు. ఇక అదంతా చూసి సుభాష్ వీళ్ళందరైతే రాజు ఏంటి ఇంత తిన్నగా కవర్ చేస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటారు. ఇంద్రాదేవి అయితే రాజు కాసి అలా చూస్తూ ఉంటుంది. రాజు ఇలా ఎంతసేపు కవర్ చేస్తావురా? మీ అమ్మని ఎంతసేపు అలాగా ఇచ్చేస్తావురా? మాట మాటకి కావ్యనే తనుస్తుంది ఈ అపర్ణ. ఏం చెయ్యాలో ఏంటో అర్థం అవ్వడం లేదు. చెప్పితే తనకా ఒంట్లో బాలేదు. ఏంటి పరిస్థితి అని ఆ ఇంద్రాదేవి అయితే అనుకుంటూ ఉంటుంది. రాజు అయితే వాళ్ళ అమ్మని నచ్చచెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మకి.